అంటే ముఖ్యంగా అంటే రేషన్ సరుకులు కానివ్వండి, ఇవన్నీ కూడా అంటే మైనార్టీలకు కానివ్వండి, మిగతా బలహీన వర్గాలకు ఇవ్వడం మంచిది కాదంటారా? అంటే ప్రజలకు ఆపదలో ఉన్న పేదవాళ్లకు ఇవ్వడంలో తప్పు లేదండి, దాన్ని కాదంటలేను. కానీ అది ఎక్కడ వరకు ఇవ్వాలి? రాజకీయ పార్టీలు అన్నీ కూడా పరిధి దాటి, లిమిట్ దాటి ఓట్ల కోసం ప్రజా డబ్బుని ఈ విధంగా ఎంతవరకు దుర్వినియోగం చేస్తారన్న చర్చ కూడా జరగాలండి. ఎందుకంటే నా స్వార్థం కోసం నా జేబులోకి వెళ్ళి పోయేది ఏం లేదండి. ఇప్పుడు నా జేబులోకి వెళ్ళి నేను ఎంతైనా పోవచ్చు. ఇప్పుడు 1500 పెన్షన్ 2000 అంటాం మేము. రేపు పొద్దున అనవలసిన పరిస్థితి క్రియేట్ చేసినాడు. ఈ విధంగా రాజకీయ పార్టీలు ప్రజలకు ఇచ్చుకుంటా పోతే రాష్ట్ర రేపు పొద్దున అభివృద్ధి ఏ విధంగా చేయగలుగుతారు? ఎక్కడో ఒక దగ్గర దీనికి బ్రేక్ పడాలి. మేధావులు కానీ ప్రజలు కానీ దీని మీద చర్చ చేయడం స్టార్ట్ చేయాలి. ప్రభుత్వాలను నిలదీయాలి, ప్రధాన రాజకీయ పార్టీలను నిలదీయాలి. అప్పుడే దీనికి బ్రేకులు పడతాయి. దీనికి ఒక లిమిట్ లేకుండా ప్రజలకు సంబంధించి దోషి పెడతాం, ప్రజలకు సంబంధించి ప్రజలకేసి ఓట్లు కొంతామన్న ప్రక్రియ ఆగాలని చెప్పి నేను చెప్తాను. సుధీర్ రెడ్డి గారు, మీరు హుడా చైర్మన్గా ఉన్నప్పుడు హైదరాబాదులో ల్యాండ్స్ని వేలం వేసి ఆ వచ్చిన డబ్బుని తెలంగాణలో ఖర్చు పెట్టకుండా వేరే ప్రాంతాల్లో ఖర్చు పెట్టారు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అనే దానివల్ల తెలంగాణ సెంటిమెంట్ బాగా బలపడింది అనేటువంటిది కూడా ఒకటి ఉన్నది. దాన్ని మీ సమాధానం ఏంటి? అది ఆ విధంగా ఏం కాదండి. తెలంగాణ రాష్ట్రంలో ఖర్చు పెట్టినాము, తెలంగాణ రాష్ట్రం ఖర్చు పెట్టినాం. కాకపోతే ఉమ్మడి రాష్ట్రం ఉండే కాబట్టి రాష్ట్ర పౌరులందరికీ బాధ్యత ఉంటుంది కాబట్టి కొన్ని నిధులు ఆంధ్రాలో ఖర్చు పెట్టిండొచ్చు. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రం, అది ఒక రాష్ట్రం అనుకున్నాం అప్పుడు. కానీ అది సెంటిమెంట్గా మారలేదంటారా? ఇక్కడ తెలంగాణలో భూముల్ని అమ్మేసి అక్కడ తీసుకెళ్తున్నారు, అక్కడ ఖర్చు పెడుతున్నారు వేరే చోట్ల అనేటువంటి దాని మీద వేరే దగ్గర ఖర్చు పెట్టింది నిధులు, నీళ్లు, నియామకాలు అనేటువంటి దాంట్లో నిధుల విషయంలో ఎస్పెషల్లీ ఇక్కడ ల్యాండ్స్ని విపరీతంగా అమ్మేస్తున్నారు అనేటువంటి దాని మీద లేదండి. లేదు, ఆ విధంగా రెచ్చగొట్టింది మాత్రం వాస్తవమే. ఆ విధంగా తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టి అది కూడా తెలంగాణ ఉద్యమానికి వాడుకున్న మాట వాస్తవమే. కానీ తెలంగాణ భూములు అమ్మేసి తెలంగాణ రాష్ట్రంలో పెట్టాలన్న రూల్ కూడా ఏం లేదు. ఉమ్మడి రాష్ట్రం ఉండే రాష్ట్రం అందరికీ సంబంధించిన సంపద అది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువ ఖర్చు పెట్టినాం. కొన్ని ఖర్చులు ఆంధ్రాలో పెట్టి ఉండొచ్చు, కానీ దాన్ని రెచ్చగొట్టి ప్రజల్లో ఉద్యమంలో ఎప్పుడైతే ఉద్యమం తీవ్రంగా ఉన్న సందర్భంలో అది కూడా దాని లబ్ధి కూడా పొందింది అనుకోండి, అన్ని లబ్ధులు పొందిన వీళ్ళు. కానీ దాన్ని మీరు ధీటుగా తిప్పికొట్టలేదంటారా? సరే, తిప్పికొట్టకపోవడం అనేది అప్పుడు ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రంలో లాస్ట్ పీరియడ్లో కిరణ్ కుమార్ రెడ్డి గారు సీమాంధ్రకు సంబంధించిన విషయమే ముఖ్యమంత్రి అయిపోయిండు. అప్పుడు ప్రభుత్వం నుంచి ఘాటైన సమాధానం రావాలంటే తెలంగాణ ముఖ్యమంత్రి అయితే అది వేరే విధంగా సమాధానం వస్తుంది. వీళ్ళు సమాధానం కరెక్ట్ చెప్పలేకపోయినారు. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారి పాత్ర కూడా ఉందంటారా కొంత ఈ తెలంగాణ సెంటిమెంట్ బలపడటంలో? అంటే ఎవరి పాత్ర లేదండి. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి పాత్ర లేదు, ఎవరి పాత్ర లేదు. ఇదంతా కూడా తెలంగాణలో ఉన్న అన్ని పార్టీలు కలగలిపి దాన్ని సెంటిమెంట్ని ఎక్కువ చేసి తెలంగాణ ఉద్యమం కోసం పోరాడినాం. ఫలం మాత్రం టీఆర్ఎస్కు దక్కింది. తెలుగుదేశం పార్టీ తెలంగాణ కావాలని చెప్పి పోరాడింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కావాలని చెప్పి మా ఎంపీలందరూ కూడా పార్లమెంట్లో ముక్త కంఠంతో సోనియా గాంధీని ఇరకాటంలో పెట్టిండ్రు. సస్పెండ్ కూడా అయిన భారతీయ జనతా పార్టీ తెలంగాణ కోసం పోరాడింది. అంటే వీళ్ళందరూ అన్ని రాజకీయ పార్టీల పాత్ర ఉన్నది. ఫలితం మాత్రం టీఆర్ఎస్కు దక్కింది.